హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అయినా సరే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సో కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా అంటే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ ఆగస్టు నెలలో ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అవి ఎప్పుడు ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆగస్టు 18వ తారీఖు నుంచి అంటే 15 స్వతంత్ర దినోత్సవం అయిపోయినప్పటి నుంచి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పథకాలు అంటే ఈ ఆగస్టు నెలలో 4 పథకాలు అనేది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి 4 పథకాలు అనేది ఈ ఆగస్టు నెలలో వదులుతారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో అనేది 4 పథకాలను అమలు చేసే అంటే అవకాశం అయితే పుష్కలంగా ఉందండి. ఆగస్టు నెలలోనే 4 పథకాలు ఎందుకు అమలు చేస్తారు అంటే మనకి స్టార్ట్ అయ్యేది ఆగస్టు నెల నుంచి. స్వాతంత్ర దినోత్సవం తర్వాత మనకి ఆ పథకాలు ఇప్పుడు ఆగస్టు నెలలో ఇవ్వనున్నారు. సో కాబట్టి ఆగస్టు నెలలో ఏ పథకాలు ఎవరెవరికి అర్హులు, ఎవరెవరు అర్హులు కాదో ఇప్పుడు చూసేద్దాం. ఆగస్టు 18న అంటే 15 అయిపోయిన తర్వాత ఆగస్టు 18న ఏపీ మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పినట్టేనండి. ఆగస్టు 18న ఏపీ మహిళలు అంటే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో అది ఏపీలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జీవించినట్టు వారికి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు అనేది ఉంటుందో వారి అంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి అంటే ఉచిత బస్సు మహిళలందరికీ ఇదైతే వర్తిస్తుందండి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం అయితే అమల్లోకి వస్తుంది. అది ఆగస్టు 18 నుండి ఈ పథకం అనేది అమల్లోకి వస్తుంది. తరువాత రైతు భరోసా, రైతు సుఖీభవ ప్రతి ఒక్కరికి రైతులకి అంటే భరోసా కింద రాష్ట్రం 19వ తారీఖున రైతులందరికీ అకౌంట్లో 20,000 జమ చేయాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి అంటే భూమి ఉన్న ప్రతి రైతుకి రైతు భరోసా కింద ఆగస్టు 19వ తేదీన 20,000 అయితే జమ చేస్తారు. రైతులందరికీ 19వ తేదీన 20,000 ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే జమ చేయాల్సి వస్తుందండి. అంటే సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇంటి దగ్గరికి సర్వే చేసి వాటి ప్రకారం మీకు డబ్బులు అయితే మీ అకౌంట్లో జమ చేసే అవకాశం ఉంది. తరువాతది 23న అంటే ఆగస్టు 23న కొత్త ఇల్లు అంటే ఎవరికైతే గృహం అనేది ఉండదో, సొంత ఇల్లు అనేది ఉండదో వారికి ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి 23న గృహ నిర్మాణం కింద అంటే ఇల్లు లేని వారికి 4 లక్షల రూపాయలు ఇంటికి కట్టుకునేదానికి ఇవ్వనున్నారు. ఈ పథకం కూడా ఆగస్టులోనే ప్రారంభం చేయాలని అఫీషియల్గా అయితే చెప్పారు. సో కాబట్టి ఆగస్టు 23న గృహ నిర్మాణం అనే పథకం అయితే అమలులోకి వచ్చే అవకాశం ఉందండి. 28న ఉచిత సిలిండర్లు